industry at this moment. నరేష్ గారు Yeah. ఆయన ఏదో చిన్న బ్రహ్మాండమైన కాంప్లిమెంట్ ఇచ్చారు కదా, దాని వెనక ఒక ఇది ఉంది. మా నాన్నగారిని ఆయనలో చూసుకుంటున్నారండి. మీరేమో ఇంకా స్టిల్ యు ఆర్ లుకింగ్ యంగ్ ఆఫ్టర్ ఈవెన్ 50s. I am young. yes. I am young. I am playing father roles. హౌ డి యు Also ఫాదర్ రోల్ చేస్తున్నారు ఏది అంటే తనే వాళ్ళ నా ఫాదర్ని చూసుకుంటున్నానని చెప్పటం. అంటే ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే ఇంకోటి చెప్తాను మీకు. ఆ సినిమా చేసిన తర్వాత నాకు టీనేజ్ గర్ల్స్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అందరు మీలాంటి ఫాదర్ ఉంటే బాగుంటుందండి. అవును. సి వాట్ ఈ మీన్స్ ఇస్ ఒక ఫాదర్, కాంటెంపరీ ఫాదర్, ఇప్పుడు అంటే ఆ జనరేషన్ ఫాదర్లో ఎటువంటి ఒక వేరియేషన్ అన్నా చేయగలిగినటువంటి ఒక క్యారెక్టర్. అంటే హౌస్ హోల్డ్, ఇప్పుడు పక్కింటి నెక్స్ట్ బాయ్ నెక్స్ట్ డోర్ అంటారు కదా, అలా ఫాదర్ నెక్స్ట్ డోర్. సో ఆ ప్రిన్సిపల్ క్యారెక్టర్ అనేది దట్, అంటే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్రూషియల్ రోల్ ఇన్ దిస్. ఈ క్యారెక్టర్ లీడ్ చేసి తీసుకెళ్తుంది. బేసిక్ దిస్ ద లీడ్ రోల్, ఒకరంటే వాట్ యూ కాల్ ఒక ప్రిన్సిపల్ క్యారెక్టర్. సో దట్ హ్యాస్ టు కనెక్ట్. ఈ క్యారెక్టర్ కనెక్ట్ అయితే అన్ని క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతాయి. యూత్ విల్ కనెక్ట్ టు రాగ్మయూర్, ఇలాగ ప్రతి క్యారెక్టర్. ఇప్పుడు ప్రియా విల్ కనెక్ట్ టు లాట్ ఆఫ్ యంగ్ గర్ల్స్. సో ఇప్పుడు శ్రీలక్ష్మి గారి క్యారెక్టర్ ఆటోమేటిక్గా ఒక ఏజ్ గ్రూప్ అందరు కనెక్ట్ అవుతుంది. అలా ఈ ప్రిన్సిపల్ క్యారెక్టర్ని ఈటీవీ పట్ల, ఈ రామోజీరావు గారి ఆర్గనైజేషన్స్ పట్ల మీకు ఒక గొప్ప రెస్పెక్ట్ ఉండటం అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ వర్ది మ్యాటర్ అండ్ ఇట్స్ ఎ వెల్కమింగ్ ఫ్యాక్ట్. బట్ మీ 50 years ఆఫ్ కెరీర్లో గోల్డెన్ ఫిల్మ్ అనేటువంటి ఒక గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చారు మీరు ఆ రోజున. అది ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ స్టేట్మెంట్. అంటే ద క్యారెక్టర్స్ మీరు ఈ 50 సంవత్సరాల్లో మీరు ఎన్నెన్నో వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు. ఈవెన్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఇరగదీస్తున్నారు ఈ మధ్యకాలంలో. చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ గివింగ్ సచ్ ఎ హెవీ స్టేట్మెంట్ ఆన్ దిస్ ఫిలిం? అంతగా ట్రిగ్గర్ అయ్యింది, అంతగా నచ్చింది ఏంటి ఇందులో? ఇప్పుడు దీని ఆన్సర్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, మీరు August 14th వినాయకులో ఈ సినిమా చూసి మీరు ఏడుస్తూ నవ్వుతూ ఏడుస్తూ ఆనందంతో ఫోన్ చేసినప్పుడు దీని రిజల్ట్ వస్తుంది. అంటే వై ఐఎమ్ సెయింగ్ ఇట్ ఇస్, ప్రతి సినిమాకి స్క్రిప్ట్ అండి. పవర్ ఇస్ స్క్రిప్ట్. కాబట్టి పవర్ఫుల్ స్క్రిప్ట్. తర్వాత బాండింగ్, అంటే ప్రతి వాళ్ళకి నేను ఎందుకు శతమానం భవతితో పోల్చానంటే, అది వేరే ఇది వేరే టోటల్గా. ఒక ట్రావెల్ ఫిలింలో ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీని కలపడం, ఒక ఇంట్లో ఉన్న వేరే ఇంతమంది డిస్ఫంక్షనల్ పీపుల్ కలుస్తూ వెళుతూ ఎంటర్టైన్మెంట్ బ్లెండ్ చేస్తడమే ఈ యొక్క సినిమా అందం. సో దాంట్లో ఒక చిన్న సస్పెన్స్ ఫ్యాక్టర్, ఆ చెంబు, దాంట్లో అస్థికలు, ఏమవుతుంది పరిస్థితి, ఆ అస్థికలతో ఫుట్బాల్ చాలా ఉంది దీంట్లో. కాబట్టి ఆల్ దిస్ ఇస్, ఇవన్నీ కూడా నాకు ఎమోషనల్ హైస్ చాలా వెళ్ళాయి ఈ సినిమాలో కూడా. హ్యూమర్ అందరం మేము చేసాం, ప్రతి క్యారెక్టర్కి ఎమోషన్ ఉంది. ఒక ఎమోషనల్ హై స్క్రిప్ట్ తీసుకెళ్ళింది. వాట్ ఐ మీన్ టు సే ఇస్ హి స్క్రిప్ట్ గేమ్ మీ అన్ ఎమోషనల్ హై. కాబట్టి నేనేం చెప్పానంటే క్లియర్గా, ఉషా కిరణ్కి శ్రీవారికి ప్రేమలో ఎంత గొప్ప సినిమా అవుతుందో, ఈటీవీ విన్కి ఇది అంత గొప్ప సినిమా అవుతుందని చెప్పాను. ఈటీవీ విన్ నితిన్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. హలో అండి. ఇందాక నరేష్ గారు ఒక మాట అన్నారు, ఈ దీన్ని